అన్న ఈ వారం ఎవరు ఎలిమినేషన్? సో ఈ వారం మనం ఎప్పుడెప్పుడు ఏ కంటెస్టెంట్ అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నామో ఆయన అయితే ఎలిమినేట్ అయ్యాడండి. గుండు అంకుల్ హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. బట్ అదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్తాను. ఎందుకంటే తనకన్నా వీక్ కంటెస్టెంట్ ఫ్లోరా సైని గారు ఉన్నారు. బట్ దానికి ఏం కంటెంట్ ఇస్తుందని చెప్పేసి 4 వారాల నుంచి ఇంకా మేపుతున్నారు, అర్థం కావట్లేదు. ఒక రకంగా ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్. బట్ ఆ ఫ్లోరా సైని తర్వాత అయితే మాత్రం ఇది 100% ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్తాను. అసలు ఏమండి అలాంటి కంటెస్టెంట్ లోపలికి వెళ్ళింది ఎందుకు? నీకు 10,000 15,000 రోజు పేమెంట్ ఇచ్చి ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్కి ఒక సెలబ్రిటీ హోదా ఇచ్చి ఆడండి అంటే గమ్మును కూర్చొని గేమ్ ఆడకుండా ఏంటంటే ఆయన హరిత హరీష్ గారు ఎందుకు వెళ్ళారు లోపల? ఆయనకి డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయా? ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ నుంచి ఒక సెలబ్రిటీ హోదా ఇచ్చారు. లైఫ్ లాంగ్ ఇంకా ఆయన ఒక సెలబ్రిటీ లాగా ఉంటాడు. గేమ్ ఆడమంటే నన్ను ఎవరో తిట్టారు, నన్ను ఆడవాళ్ళకి నేను మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పేసి అలిగి మూల కూర్చుంటాడు ఏంటండి? ఏమైనా దిమాగ్ ఉందా ఆయనకి? మళ్ళీ వస్తుంది అలాంటి ప్లాట్ఫామ్ చెప్పండి? పెద్ద పెద్ద సెలబ్రిటీలు హీరోలు వస్తున్నారు. కామన్ మ్యాన్లకు నిజంగా కామన్ సెన్సే లేదండి ఈ సీజన్లో మాత్రం. అసలు ఆ స్థాయి ఎంత గొప్పదనేది అర్థం చేసుకోరు. బిగ్ బాస్ ఛాన్స్ అనేది ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వస్తుందా ఛాన్స్? ఎంత కష్టపడితే పెద్ద పెద్ద హీరోలకే రాదు అలాంటి ఛాన్స్. సో ఇదైతే నిజంగా హరిత హరీష్ గారిది ఎలిమినేషన్ 100% ఫెయిర్ అనే చెప్పాలి. తోటి సభ్యులు దరిద్రం పోయింది అనుకుంటారు ఏడుతోటి. అంతే కదండి. ఇప్పుడు నేను కూడా ఆయన గురించి చాలా తిట్టాలనే ఉంది. బట్ ఆయన మళ్ళీ బయటకు వచ్చి నా మీద కేసు పెడతాడు ఆయన హరిత హరీష్ గారికి. ఎందుకు చెప్పండి ఆయనతో పెట్టుకోవడం? ఆయన ఆ హౌస్కి అయితే సెట్ కారండి. ఆయన చాలా మిస్టేక్స్ చేసేసాడు. మాట్లాడేటప్పుడు ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతాడు ఆడవాళ్ళతో. ఒక్కోసారి మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. మళ్ళీ గేమ్ ఆడకుండా కూర్చోవడం అనేది చాలా పెద్ద మైనస్. నీకు డైలీ పేమెంట్ ఇచ్చి ఇంతమంది చూస్తుంటే కొన్ని లక్షల కోట్ల మంది చూసే ఎపిసోడ్లో నువ్వు గేమ్ ఆడకుండా నేను పక్కన పోయి కూర్చున్నాడు. ఆయన అడిగితే నాకు ఆడవాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటాడు. ఆయన వెళ్ళిపోవడం మంచిదండి. ఇప్పటి నుంచి ఇంకా బిగ్ బాస్ సీజన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ తనుజ గారు ఎట్లా ఆడుతున్నారండి? తనుజ తోపండి. ఆమె ఎంత బాగా ఆడుతుంది. తనుజ లాంటి కంటెస్టెంట్ అసలు ఎంత అందంగా ఉంటారో అంత గేమ్ కూడా అంత బాగా ఆడుతుంది. తనుజ ఆల్ టైమ్ నా ఫేవరెట్. ఆమె అలిగిన నిన్నైతే ఆ టాస్కుల్లో పాపం చెయ్యి నలిపేశారు. ఆమెది ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అంత స్మూత్ పర్సన్స్ తీసుకొచ్చి పాపం అలా చేతులు గోకులు అన్ని గోకి వాళ్ళ గ్లామర్ను పాడు చేసి బిగ్ బాస్ గారు ఈ సీజన్ అయిపోయే లోపల నిజంగా రీతి చౌదరిని ఇమాన్యుల్ మీరు చంపేస్తారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాపం మరి అంత ఘోరంగా టాస్కులు పెట్టే అలా వాళ్ళు సెలబ్రిటీస్ కదా. ఆయనేమో ఇమాన్యుల్ ప్రాణం పెడతారు. రీతి చౌదరి ఆమె అంతమంది బయట తిడతారు కానీ ప్రాణం పెట్టి ఆడుతుంది. ఆడ పులిలాగా ఆడుతుంది. అసలు ఆ రాము రాథోడ్ కానీ వేసి పిసికేసింది సంకలో అయితే. రీతి చౌదరి ఏమన్నా కానీ ఇప్పుడు అర్థమైంది ఆమె ఒరిజినల్ క్యారెక్టర్. బయట అనుకున్నట్టు కాదు రీతు చౌదరి. 100% ఆమె మంచి మనిషి. వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఆడియో మెసేజ్ తర్వాత మారిందంటారా? లేదు ఆమె ఫస్ట్ నుంచి ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు రీతి చౌదరి గురించి. ఆమె గేమ్ పర్ఫెక్ట్ అండి. నిన్న కూడా పోయి పవన్ గారిని అడుక్కుంటా ఉంది. ఏమంత అవసరం చెప్పు, ఆమె చేసిన తప్పు ఏమీ లేదు. బట్ పవన్ కళ్యాణ్ పోయి అడుక్కుంటా ఉంది. సో నెక్స్ట్ ఇమాన్యుల్ గురించి చెప్తారు. ఇమాన్యుల్ కూడా మేబీ ఆయనే గెలుస్తాడు మీ టైటిల్ ఈసారి. ఎందుకంటే ఆయన అంత తోపు ఆట ఎవరైతే ఆడలేదు. అందరూ సుమన్ శెట్టి అంటారు కానీ నాకు సుమన్ శెట్టి గారు అంత ఆట అయితే చూపించలేదు. ఇమాన్యుల్ గారు కంపల్సరీ వాళ్ళ అమ్మ చెప్పింది కదా కప్పు తీసుకొని పోయి ఇవ్వాలని అన్నాడుగా. వాళ్ళ అమ్మకు వాళ్ళ పిల్లలకి గోరుకు అన్నట్టున్నాడు. కప్పు తీసుకుని కంపల్సరీ ఇవ్వాలి. ఇమాన్యుల్ గారు చాలా పెడుతున్నాడండి ప్రాణం. ఆ బాల్ లోపల పెట్టుకొని అంతమంది నడుపుతా అంటే చచ్చిపోతాడేమో అనిపించింది నాకు ఆ బిగ్ బాస్ సీజన్లో. ఆయనకు ఆల్రెడీ సెలబ్రిటీ హోదా ఉంది. ఆయనే అంత కష్టపడి ఆడుతుంటే హరిత హరీష్ గారు కామన్ మ్యాన్ అయ్యి ఉండి ఆడ కూర్చొని పోయి అలిగి కూర్చుంటాడు నేను ఆడనని చెప్పేసి. ఏం అసలు అంతమంది సెలబ్రిటీస్ అంత అందంగా ఉన్న మధ్య మనిషి నిన్ను తీసుకొచ్చి పెట్టడమే ఎక్కువ. ఎలా ఆడాలండి ఆట? అలా ఎప్పుడు లేని ఒక క్యారెక్టరు. అప్పటికే నాగార్జున గారు ఎన్ని ఛాన్స్ ఇచ్చారు హరిత హరీష్ గారికి? మీలో ఉన్న హ్యూమర్ బయటికి తీయండి. మీ పిల్లలకి నేను ఆడియో మెసేజ్ చెప్పాను. మిమ్మల్ని గురించి ఎవరు బయట తప్పుగా అనుకోవట్లేదు. మీ ఆట చూపించండి. నేను ఇంత రిక్వెస్ట్ ఇంకోటి చేశాడు. ఏ సీజన్లో ఎవరు చేశారండి నాగార్జున గారు? అంత మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాడు ఆయన. ఇంకా రాదండి ఆయనకైతే. సో భరణి గారు ఏం చెప్తారు? భరణి గారు ఏందో అసలు ఆయన ఆట ఏమో నాకు అర్థం కాదు. అక్కడ ఆట ఇక్కడ ఆట అక్కడ ఆట. ఆయన ఏవో సైలెంట్గా అందరూ బాగా ఆడుతున్నారు అంటారు. భరణి గారి గేమ్ నాకైతే నచ్చదండి. అలా సైలెంట్గా కూర్చొని మెచ్యూర్గా ఉండడం అనేది ఆట కాదు. ఆడితే తనుజ రీతి చౌదరి ఇమాన్యుల్ పులిలాగా ఆడితే వాళ్ళకి కప్పు గెలిచిన మనకు ఒక ఇది ఉంటుంది. సుమన్ శెట్టి గారు కూడా ప్రాణం పెట్టాలండి. సుమన్ శెట్టి గారు మంచి పర్సనే. ఆయన కూడా గెలవాలని ఉంది. బట్ ఇమాన్యుల్తో సుమన్ శెట్టితో కంపేర్ చేస్తే ఇమాన్యుల్ గారికి కప్పు రావాలి. అది నాది. సంజనాలో మార్పు ఏమైనా వచ్చిందా? సంజన గారు మరీ ఘోరంగా తయారవుతున్నారు. ఆ గుడ్డి దొంగతనాలు కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది. ప్రతిసారి దొంగతనాలు చేస్తా అంటే ఆమె మీద కూడా చిరాకు వస్తుంది. నిన్న చూసారా అసలు ఇమాన్యుల్ గారు వేసి పిసికేశాడు సంకల వేసి. కొన్ని సీజన్ కట్ చేయొచ్చు కదా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటప్పుడు. మాలాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ పాప ఫ్యామిలీ ఆడియన్స్ అమ్మ నువ్వు కొంచెం నిద్రపో అమ్మ అంటాడు ఇమాన్యుల్. గేమ్ ఆడుకున్నావు కదా నీకేం వద్దు నువ్వు నిద్రపో అంటాడు. అది ఎంత ఫన్నీగా ఉంది తెలుసా వాళ్ళిద్దరిది. సో మాస్క్ మ్యాన్ దివ్య నిఖిత నలిపేశాడు కదా, ఎట్లా చేయవచ్చు? దివ్య నిఖిత అది అప్పుడు మరి మాస్క్ మ్యాన్ గారు నిన్న దివ్య నిఖిత గారు అంత ఘోరంగా ఆడి కూడా మళ్ళీ కాలు మొక్తాడు ఆయన. గుండంకులు కాలు మొక్కాల్సిన అవసరం ఏముందండి? అది గేమే కదా. ఆమెకు లేని బాధ ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవడం మంచిదండి. ఇప్పుడు మంచి మాట్లాడుకోవాలా. చెడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన కెరీర్ బాగుండాలి. ఆయన కోపం తగ్గించుకోవాలి. మంచి ఛాన్సులు రావాలి. ఈ కొంచెం మంచిగా మారితే బాగుంటుంది అనిపిస్తుంది. ఫ్లోరా గురించి ఏం చెప్తారు? ఫ్లోరా సైని వెళ్ళిపోవాలండి. ఫ్లోరా సైని గారు క్యారెక్టర్ మంచిగా అయినంత మాత్రం అందరూ మంచోళ్ళే.
నన్ను కూడా మంచోడే, సుమన్ శెట్టి కూడా మంచోడే. ఫ్లోరస్ అయిన గేమ్ రావట్లేదు కదా, అంత ఆట ఆడట్లేదు కదా, ఓటింగ్ కూడా పడట్లేదు ఆమెకి. మరి ఎందుకు పెట్టుకొని మేపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ పర్లేదండి. దమ్ము శ్రీజ ఫస్ట్లో ఏమో అనుకున్నాం, అదే అనుకున్నా ప్రియాని ఎలిమినేట్ చేశారు, దమ్ము శ్రీజని ఎందుకు పెట్టారు అనిపిస్తే 2-3 టాస్క్లు ప్రాణం పెట్టాడింది దమ్ము శ్రీజ. పాపం ఆడపిల్లని అసలు వెనకాల ముందు కనిపిస్తా ఉంటే కూడా ప్రాణం పెట్టి ఆడుతుంది. కామన్ మ్యాన్ కంటెస్టెంట్లో దమ్ము శ్రీజ పాయింట్ కరెక్ట్గా పెట్టలేదు. దివ్యా నిఖిత గారు నాకు తెలిసి కామన్ మ్యాన్ కంటెస్టెంట్లో పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అంటే దివ్యా నిఖిత. మన కామన్ మ్యాన్ లో ఎవరైనా పోతే వాళ్ళ పరువు నిలబెట్టేదంటే దివ్యా నిఖిత గారు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో దివ్వల మాధురి నాకు ఆవిడ పొలిటికల్ సైడ్ మాధురి గారు వస్తున్నారు. బిగ్ బాస్ షేక్ చేస్తారేమో లోపలికి వచ్చేసి. మన అలేక చిటిపికల్స్ కూడా ఈ రోజు షూటింగ్ అయ్యింది. తెల్లతోలు ఇంకా మీట సస్తారు యూత్ మొత్తము. ఇన్ని రోజులు మాస్క్ మ్యాన్ మేపారు కదా, ఏదో కంటెంట్ ఇస్తారని చెప్పి కంటెంట్ ఇచ్చే వాళ్ళు వస్తున్నారు. బిగ్ బాస్ 9 పరిగెత్తా ఉంటది ఇంక మీట. ఎట్లా ఉండబోతుంది ప్రభాస్ సీను అలాగే చిటిపికల్స్ దివ్వల మాధురి ముగ్గురు ఎంట్రీ ఎలా ఉండబోతుంది? సూపర్ ఉంటది ఇంక మీట. ఫన్ అసలు మామూలుగా ఉండదు. ఆమె కూడా వస్తుంది కదా, తన పేరు ఏంది, సుహాసిని గారు, సీరియల్ యాక్టర్. ఎంత ఫ్యాన్స్ ఉన్నారు ఆమె కూడా, మంచి క్యారెక్టర్ ఆమెది. బిగ్ బాస్ సీజన్ మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడు, ఇంకా మీట బిగ్ బాస్ కి మంచి రోజులు వచ్చినాయి. ఈ సీజన్ పరిగెత్తాది ఇంక మీట. సూపర్ ఉంటది ఇంకా మీట. సీజన్ బాగుంటది అండి. ఎందుకంటే హౌస్ ఆర్మీలో కొంచెం డిస్టర్బ్ చేసింది ఎవరంటే హరిత హరీష్ గారు సింక్ అవ్వలేదు ఆ సీజన్ కి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా, ఇంకా మీట పర్ఫెక్ట్ గా ఉంటది. మనం అనుకున్నది నీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ చూసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ పవన్, ఆర్మీ పవన్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ జెన్యూన్ పర్సనే, బట్ నిన్న రీతు చౌదరిని తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేది నా ఒపీనియన్. ఆయన మాట్లాడే పవన్ డిమాండ్ పాయింటే కరెక్ట్ అనిపించింది, రీతు చౌదరి పాయింట్ కూడా కరెక్ట్ అనిపించింది. అడిగాడు, రీతు చౌదరి అడిగింది నన్ను నువ్వు తీసేస్తావు అంటే ఆ సిచ్యువేషన్ నేను తీసేస్తానని అన్నాడు ఆయన. నా సిచ్యువేషన్ నాది. అప్పుడు రీతు చౌదరి తీసేయడంలో తప్పేముంది? డిమాండ్ పవన్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అని ఆయన ఎగురుతాడు వచ్చేసి. సో ఆ పాయింట్ లో మాత్రం రీతు చౌదరి డిమాండ్ పవన్ తీసుకునేది 100% కరెక్ట్. రాము రాథోడ్ ఫైనల్లీ రాథోడ్ ఏందో ఆయన నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన ఆ మనింది కదా, పేరేం పేరు, సంజన గారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేసి ఒక మాట అనేది చూడు, అలా అనకండి. ఆమె తప్పుగా ఏం మాట్లాడలేదు. ఎక్కడి నుంచి వచ్చావు అనేది ఇంకా కొన్నిసార్లు అవి ఎవరైనా వాడతారు కదా వర్డ్స్. సో రాము రాథోడ్ కూడా ఎక్కడో టంగు స్లిప్ అవుతాడు అనిపిస్తుంది. ఇంకా బాగా ఆడాలి రాము రాథోడ్ గారు. ఇప్పుడు మన ఇమాన్యుల్ గారు ఎలా ఆడుతున్నారో అలా ఆడాలి. సో లాస్ట్ ఇవాళ ప్రోమోలో భరణి గారు వర్సెస్ సంజన గారు కొద్దిగా ఏడ్చారు. వాళ్ళిద్దరి మధ్య థమ్స్ అప్ బిర్యానీ గొడవ జరిగింది, ఎట్లా చూడొచ్చు? ఎట్లా ఏమంటే నాకు ఆల్ టైం అంటే సంజన గారు ఇమాన్యుల్ గారు వీళ్ళిద్దరిలోనే కప్పు కొట్టుకొని పోతారేమో నాకు ఒక ఆశ అండి. ఈ బిగ్ బాస్ సీజన్లో 9లో సంజన గారు వాళ్ళ బిడ్డ లోపలికి రావాలి. 5 నెలల బిడ్డను వదిలేసి ఇక్కడ దొంగతనాలు చేసుకొని ఇంతమంది దగ్గర మాట అనిపించుకొని సంజన గారు అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ వస్తారా బిగ్ బాస్ 9కి? ఆ బిడ్డ లోపలికి వచ్చినప్పుడు సంజన గారు హక్ చేసుకోవడం, ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయాలి, ఆ ఎమోషన్ ని చూడాలి. ఒక ఎనర్జీ వస్తుంది, అరే ఇది కదరా, ఒక అమ్మాయి ఎలా ఉండాలరా, ఇలా ఉండాలరా అనిపిస్తుంది. సంజన గారు ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి అలా చేస్తున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎంత చేయాలంటే లోపల? ఆమె దొంగతనాలే చేయొచ్చు, గేమ్ గలీజ్గా ఆడొచ్చు, బట్ పోయిన పని కరెక్ట్గా చేస్తుంది ఆమె. బిగ్ బాస్ డబ్బులు ఇస్తున్నారు కదా, ఊరికే చేయట్లేదు కదా. ఇలా తిండి తినేసి కూర్చోమంటారు. హరిత హరీష్ గారు కూర్చోవట్లేదు కదా, గేమ్ ఆడుతుంది కదా, తప్పో రైటో దొంగతనం ఏదో ఒకటి బోర్డు వేసుకొని అయినా కూడా చేస్తుంది కదా. ఆ బిడ్డ రావాలి, సంజన గారు చూడాలి అది.